ఇన్నాళ్ళు మాటలతో తూటాలు వదిలిన బీఆర్ఎస్ ఇప్పుడు ఆట కావాలా పాట కావాలా అంటూ రేవంత్ సర్కార్పై వేటను కొత్తగా మొదలుపెట్టింది. దేంతోనైనా కొడతాం, కొట్టి నిలబడతాం అని ఛాలెంజ్ విసురుతోంది. మీరు కొట్టిన దొంగ దెబ్బలకు మేమైతే నిటారుగా నిలబడ్డాం, మిమ్మల్ని మళ్ళీ ఓడగొడతాం అని సవాల్ విసురుతోంది గులాబీ దండు. హస్తం పార్టీ మాత్రం అదే జోష్ కంటిన్యూ చేస్తోంది. ఏడాది పాలన సంబరాల్లో తేలి ఆడుతోంది. రియల్ ఫైటే కాదు, రీల్ ఫైట్ చేస్తామంటూ తెలంగాణలో కాంగ్రెస్ పాలన మీద ఆటలు పాటలతో ఢీకొడుతోంది బీఆర్ఎస్ పార్టీ. 22 నిమిషాల నిడివి గల సోషియల్ పొలిటికల్ కంటెంట్ ఉన్న డాక్యుమెంటరీని తెలంగాణ భవన్ లో ఆవిష్కరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరో మార్పు కోసం మళ్ళీ పోరాడదాం, మన తెలంగాణ గడ్డను మనమే కాపాడుకుందామనే థీమ్. బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు అబ్దుల్ గారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజల పడ్డ కష్ట నష్టాలు ఇవి అని ఏకరువు పెడుతూ రచయిత, గాయకుడు, రాజకీయ నాయకుడు రసమయి బాలకిషన్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ఇది. నమ్మి నానబోస్తే అనేది టైటిల్. తండ్రికి మాసికం పెడదామని వచ్చిన ఆయన, అమెరికా నుంచి వచ్చిన ఆయన ఇక్కడ వచ్చిన విషాదకరమైన విధ్వంసకరమైన మార్పును చూసి మాసికం పెట్టాల్సింది మా నాయనకే కాదు, ఈ ప్రభుత్వానికి కూడా పెట్టాలి అని అనుకున్నాడు. దీనికి కూడా పిండం పెట్టాలి అని అనుకున్నాడు. అది ఒక మంచి షార్ప్ పదునైనటువంటి ఒక సందేశాన్ని సమాజానికి అందించినందుకు బాలకిషన్కి అభినందనలు. ఏడాది కాలంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, వరుస పరిణామాలతో బాగా నష్టపోయామని ఒప్పుకుంటూనే బౌన్స్ బ్యాక్ అయ్యామని కూడా చెప్పుకున్నారు కేటీఆర్. జావగారి పోలే జూలు విదిల్చి జవసత్వాల్ని కూడగట్టుకొని నిటారుగా నిలబడ్డాం, యుద్ధం చేస్తున్నాం, చేస్తూనే ఉంటాం, మనది పోరాటాలతో పొదిగిన పార్టీ అని క్యాడర్ ని ఉత్తేజపరిచారు కేటీఆర్. దానికి ఇంకో పార్టీ అయితే కుంగిపోతుండే, ఇంకో పార్టీ అయితే ఈ దెబ్బలకు తట్టుకోలేక శరణుజొచ్చి అయ్యో మీకు మాత్రం కాదు అని చెప్పి జావగారిపోతుండే. ప్రాణత్యాగం చేస్తానని చెప్పి సిద్ధపడి చివరికి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో గత సంవత్సర కాలంగా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకునే ఇవాళ నిటారుగా నిలబడ్డాం. నిజంగా చెప్తున్నా, ఇది నేనేదో అతిశయోక్తి కాదు నేను చెప్పేది, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఇలా గాంధీ భవన్ ఏమో బోసిపోతున్నది, తెలంగాణ భవన్ ఏమో నిత్యం ఇక్కడ కలకల్లాడుతూ ఉన్నది. కానీ ఏడాది కాలంలో గొప్ప పాలన అందించామని తప్పులు వెతికే పనే లేదని సర్టిఫై చేసుకుంటోంది హస్తం పార్టీ. రేవంత్ సర్కార్ చేసిన పనుల్ని ప్రచారం చేసుకోవడంలో పార్టీ వెనుకబడిందని, ప్రజాపాలన విజయోత్సవాలతో లోటు తీరబోతోందని చెప్పుకుంటోంది పీసీసీ. ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలా అనే సబ్జెక్టు మీద సంక్రాంతి తర్వాత తమ కార్యకర్తల్ని కూడా సమాయత్తం చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు అలవాటు అంటే మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాం, సంక్షేమం ఇస్తూ ఉన్నాం, వెనక్కి తిరిగి చూడొద్దని. కేసీఆర్ హయాంలో ఏముండంటే ఒక 100 కోట్ల పని చేయాలంటే దానికి 20 కోట్ల ప్రచారం చేసేవారు. మేము ఆ రకంగా వృధా చేయట్లేదు. ప్రచారము ఆర్భాటం లేకుండా అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమ ఫలాలు అందుతూ ఉన్నాయి. మా కార్యకర్తలకు చెప్పుకోవడం కొద్దిగా కొంచెం వేసి ఉండవచ్చు. అందుకే వారికి ఈ సంక్రాంతి నుంచి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరుతున్న తీరుని వివరించేందుకు మా కార్యకర్తలను సమాయత్తం చేస్తాం. సంక్రాంతి మొదలుగున్న ఉగాది వరకు రాష్ట్రంలో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తాం. తన పాలనలో తొలి ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్ పై సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చిందని, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోకెల్లా అగ్రస్థానంలో నిలిపేందుకు గొప్ప లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఎందాకైనా వెళ్తానని ఎక్స్ పోస్ట్ లో వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో ఈ నెల 9న జరిగే 17 అడుగుల ఎత్తైన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజ్ భవన్ కెళ్లి గవర్నర్ ను, దిల్కుషా గెస్ట్ హౌస్ లో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కానీ తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల్ని మార్చడంపై వివాదం కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లి లేకపోతే కాంగ్రెస్ తల్లి ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. అంటే మీరు ఆనాడు పెడితే అది తెలంగాణ తల్లి, మేము పెడితే కాంగ్రెస్ తల్లి. మీరు ఆనాడు టీఆర్ఎస్ తల్లిని పెట్టినారా? 18 ఏళ్లుగా 4 కోట్ల మంది ప్రజలు ఆరాధించిన తెలంగాణ తల్లిని మార్చే హక్కు కాంగ్రెస్ కు ఎక్కడిదని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సచివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ వేశారు తెలంగాణ రచయితల వేదిక ప్రెసిడెంట్ జూలూరి గౌరీశంకర్.